నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా వారోత్సవాలపై వాహనదారులకు అవగాహన సదస్సు. పట్టణంలో నేర నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు. 3 టౌన్ సీఐ రమేష్ బాబు. రామలింగేశ్వరపేటకు చెందిన పురోహితుడి ఇంట్లో జరిగిన చోరీ కేసును 1 టౌన్ పోలీసులు ఛేదించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దనరావు కేసు వివరాలు తెలిపారు. విష్ణుభట్ల మల్లికార్జున శర్మ ఇంట్లో చోరీకి పాల్పడిన 2 మహిళలను 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ తెలిపారు. ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఎవరూ లేకపోవడం గుర్తించి చిత్తు కాగితాలు ఏరుకునే చెరుకుపల్లికి చెందిన శీలం రోసమ్మ, శీలం మహాకాళమ్మలు తాళాలు పగలగొట్టి వెండి బంగారు నగలు అపహరించుకు వెళ్లారు. 10 లక్షల విలువ చేసి 80 గ్రాముల బంగారం, 4.5 కేజీల వెండిని నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నారు. తెనాలి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తోటావారి వీధిలో విష్ణుభట్ల మల్లికార్జునరావు గారు అనే బ్రాహ్మణుడు, ఈయన ఈ యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈయన దీని నిమిత్తం 31వ తారీఖున అక్టోబర్ 31వ తారీఖున ఇల్లు తాళం వేసుకొని 37వ తారీఖు తనకి వెళ్ళారు. వీరు తర్వాత వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు, 8వ తారీఖు ఉదయం తలుపులు బార్లో తెరవబడి ఉన్నాయి, మీరు వచ్చి మీ ప్రాపర్టీ చూసుకోండి అంటే ఆయన వచ్చి చూసుకొని 2 బంగారు చైన్లు 80 గ్రాములు, సుమారు 4.5 కేజీల వెండి, 6 పళ్ళాలు, ఈ చెంబులు గిన్నెలు ఇవన్నీ కలిపి 4.5 కేజీల వెండి దొంగతనం అయినట్టుగా మనకి 8వ తారీఖున రిపోర్ట్ చేశారు. దాని మీద మేము సాంకేతిక పరంగా అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న దాని మీద మాకు వచ్చిన ఆధారం మేరకు ఈరోజు శీలం రోసమ్మ, శీలం మహాకాళమ్మ వీరిద్దరూ చిత్తు కాగితాలు, ఓల్డ్ ఐరన్ స్క్రాపు, ఇల్లు తిరిగి ఏరుకొని అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీరు చెరుకుపల్లి టౌన్కి సంబంధించి చెరుకుపల్లి పట్టణానికి సంబంధించిన వీళ్ళు ఆ రోజున 7వ తారీఖున వచ్చారు. చుట్టుపక్కల కానీ ఎక్కడ అలికిడి లేదు. ఇంట్లో ఏమైనా ఆ పాత వస్తువులు దొరుకుతాయేమో ఈ గోడ దూకి లోనికి వెళ్ళి చూస్తే ఇల్లు తాళం వేసి ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఐరన్ రాడ్ సహాయంతో తాళం విరగొట్టి లోపలికి వెళ్ళి అవకాశం దొరికింది. ఇవి దొంగతనం చేసి వాళ్ళు సంచుల్లోనే వాళ్ళు ఏరుకుని చిత్తు కాగితాల సంచుల్లో వేసుకుని దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఈ రోజున మాకు అందిన సమాచారం మేరకు వారి ఇరువురిని తెనాలి 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు గారు, వారి సిబ్బంది ఈ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం సుమారు 10 లక్షల విలువ గల ప్రాపర్టీతో వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెనాలి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ప్రతి వారు కూడా సీసీ కెమెరాలు ఇంటి వద్ద ఏర్పాటు చేసుకుంటే మంచిది. కనీసం మనకి వారం 10 రోజులు ఇళ్లలో లేనప్పుడు LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది మా ఆధ్వర్యంలో మేము మీ ఇంటి వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి మేమే మానిటరింగ్ చేస్తాం. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, కన్సర్న్ పోలీస్ స్టేషను సిబ్బందికి కానీ ల్యాండ్లైన్కి ఫోన్ చేసి, లేదా PCR పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పినట్లయితే, లేదా మీరు LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు రిజిస్టర్ అయితే మాకు మెయిల్ వస్తుంది, మాకు మెసేజ్ వస్తుంది. మేమే వారి దగ్గరికి వెళ్ళి వారి ఇంట్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేసి మేము నిరంతరం వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు పర్యవేక్షిస్తాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడడం జరుగుతుంది. ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జగ్గయ్యపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో తెనాలికి చెందిన ఒక్కలగడ్డ రేవతి బంగారు పతకాలు సాధించింది. పవర్ లిఫ్టింగ్ అన్ఎక్విప్డ్ 2, ఎక్విప్డ్ 2 బెంచ్ ప్రెస్ 1 బంగారు పతకాలు సాధించడమే కాక సౌత్ ఇండియా కాంపిటీషన్కు ఎంపికైంది. ఈ మేరకు మంగళవారం లార్డ్స్ జిమ్ నందు రేవతికి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, శ్రావణ్, అజయ్, ఫణి, రాజు తదితరులు పాల్గొన్నారు. లార్డ్స్ జిమ్ నుంచి కోచ్గా చేస్తూ ఒక్కలగడ్డ వచ్చేసి రేవతి
కోచ్గా చేస్తూ కాంపిటీషన్స్ పరంగా తను ఇండివిజువల్గా చేస్తున్నారు. ఇక్కడ ప్రాక్టీస్ చేసి తను గోల్డ్ మెడల్స్ సాధించారు. మొన్న జరిగిన కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ అనమాట. ఇప్పుడు నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యారు. ప్రెసెంట్ ఇప్పుడు నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. మొన్న జరిగిన కాంపిటీషన్ జగ్గైపేటలో జరిగింది. రాష్ట్ర స్థాయి అండి జరిగింది. ఇప్పుడు నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. మన జిమ్ తరఫున తనకి వచ్చేసరికి ఇక్కడ కోచ్గా చేస్తూ ఇంకా ఎన్ని మెడల్స్ ఇంకా ఎక్కువగా మెడల్స్ సాధించి మంచి జాబ్ సంపాదించాలని చెప్పి మా లాడ్స్ జిమ్ నుంచి మేము కోరుకుంటున్నాము. నా పేరు ఒక్కలగడ్డ రేవతి అండి. నేను పవర్ లిఫ్టింగ్ చేస్తాను లాడ్స్ జిమ్లో. అయితే నిన్న 8 నుండి 10వ తారీఖు వరకు జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలు, జగ్గైపేటలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలకి నేను ఎక్విప్డ్, అన్ఎక్విప్డ్లో 5 మెడల్స్ సాధించాను. ఎక్విప్డ్లో 2, అన్ఎక్విప్డ్లో 2, బెంచ్ ప్రెస్లో 1 సాధించాను. ఇంకా నేను నెక్స్ట్ మంత్ 8వ తారీఖు నేషనల్ మీట్కి సెలెక్ట్ అయ్యాను. సౌత్ ఇండియాకి కూడా సెలెక్ట్ అయ్యాను. నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ కూడా మళ్ళీ గోల్డ్ కానీ ఏదో ఒక మెడల్ కంపల్సరీ తీసుకొస్తాను మన తెనాలికి. నాకు మీ సపోర్ట్ అందరిది కావాలని కోరుకున్నాను. మా జిమ్ వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు, ట్రైనర్స్ కానీ సార్స్ అందరూ. మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కుళాయి కనెక్షన్లకు నగదు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో కొలకలూరులో పైపు లైన్లను తహసీల్దార్ గోపాలకృష్ణ పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో తెనాలి మండలం కొలకలూరులోని ఎస్సీ కాలనీలో వేస్తున్న పైపు లైన్ల నుండి తాగునీటి కుళాయి కనెక్షన్ల కోసం అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు సబ్ కలెక్టర్ సంజనా సింహాకు ఫిర్యాదు చేశారు. కాలనీలో 2 ఏళ్లుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్నామని, మురుగునీరు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ గ్రామాలలోని ఎస్సీ కాలనీకి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి వెళ్లారు. పైపు లైన్లను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. ఇంటింటికి ఇచ్చే కుళాయి కలెక్షన్లకు అక్రమంగా కనెక్షన్కు 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్కు వివరించారు. ఇప్పటి వరకు 300 కనెక్షన్లకు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పైపు లైన్లలో లీకులు ఉన్నట్టు గుర్తించామని, జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్తో ఉన్న ఒప్పందాలు, వివాదాల గురించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించి ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని అన్నారు. నిన్న సోమవారం ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా సబ్ కలెక్టర్ వారి కార్యాలయానికి కొలకలూరు గ్రామస్తులు అక్కడ ఉన్న ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ జలజీవన్ మిషన్ సంబంధించిన వాటర్ పైప్ లైన్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అనాథరైజ్డ్గా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద నిన్న ఈవినింగ్ ఆర్డబ్ల్యూఎస్ టీంతో పాటు నేను స్వయంగా వెళ్ళి ఇంటింటికి పరిశీలించడం జరిగింది. అక్కడ పరిశీలిస్తే 2022 తర్వాత నుంచి జలజీవన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చున్నారు. ఆ కాంట్రాక్టర్ ఆ పైప్ లైన్స్ మెయింటెనెన్స్లో కొంచెం పూర్గా ఉన్నట్లు కనిపించింది. చాలా చోట్ల లీకేజెస్ ఉండడం, అట్లాగే పర్ మినిట్కి 5 లీటర్స్ వాటర్ ఫ్లో రావాల్సి ఉంటే 1 లీటర్ రావడం, ఆ ఫోర్సు తక్కువగా రావడం, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా వీటన్నిటికీ మించి అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ వాటర్ లీకేజ్ వల్ల, డ్రైనేజ్ సిస్టంలో నుంచి పైప్ లైన్ వేయడం వల్ల, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, ఆ లీకేజ్ అనేది ఉండడంతో ఇది ఫ్యూచర్లో కూడా డయేరియా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని అనిపించింది. గతంలో కూడా పాస్ట్ హిస్టరీ కూడా చూసుకుంటే అక్కడ ఒక పాప కూడా చనిపోయిందనే సమాచారం ఉంది. ఈ విషయాన్నిటి కూడా కాంట్రాక్టర్ని గైడ్ చేసాం. ఇట్లా కాదు, పక్కాగా ఎక్కడ లీకులు లేకుండా కానీ వాటర్ సప్లై చేయాలి, డ్రింకింగ్ వాటర్ సప్లై అని చెప్పాము. ఇవన్నిటినీ కూడా ఒక రిపోర్ట్ లాగా క్రోడీకరించి ఉన్నతాధికారుల నోటీస్కి తీసుకెళ్తాం. మరి ముఖ్యంగా ఆ ఏరియాలో, కొలకలూరు ఏరియాలో శానిటేషన్ కూడా ప్రాపర్గా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రహించాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని 3 టౌన్ సిఐ రమేష్ బాబు హెచ్చరించారు. పట్టణం మార్కెట్ సెంటర్ వద్ద ఏ విధంగా ఫ్లైఓవర్ వద్ద రాకపోకలకు ఇబ్బంది కలిగే విధంగా ఆటోలను నిలుపుతున్నారని, అదేవిధంగా ఆటోలను రోడ్డు వెంపటే ఆపి మద్యం సేవిస్తున్నారని, ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ వారికి సహకరించాలని, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని సిఐ రమేష్ బాబు తెలిపారు. ఇక్కడ ఆటోలు పెడతా ఉన్నారు. ఈ ఆటోలు పెట్టేవాళ్ళు ఒక క్రమ పద్ధతిలో కానీ పెట్టుకొని నిర్వహించుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఆటోలు ఇర్రెగ్యులర్ పెట్టి
వీళ్ళే రాకపోకలకి అంతరాయం కలిగిస్తా అడ్డం పెట్టడం, అలానే కొంచెం అల్లరి చిల్లరి పిల్లలు గ్యాదర్ కావడం, సాయంత్రం పూట ఈ పక్కనే వైన్ షాపులు ఉన్నాయి, ఆ వైన్ షాప్ తీసుకొచ్చుకొని ఇవి పక్కనే ఆటోలు కూర్చొని తాగడం చేస్తూ ఉన్నారు. దాని మీద ఆల్రెడీ 1-2 సార్లు వార్న్ చేసాము, కొంతమందిని కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. కాబట్టి దయచేసి అవి మీరు ఫాలో కావాలి. ఫాలో కాకపోతే ఎట్టి బస్సులో ఇబ్బందులు పడతారు. నెక్స్ట్ నుండి కేసులు కడతాము అనవసరంగా. దానివల్ల మీకు ఫైను భారీ మొత్తం వేస్తారు. ఒక ఆటో వ్యక్తి సాయంత్రానికి ఒక 500 రూపాయలు సంపాదిస్తాడు. దాంట్లో 300 రూపాయలు ఆయిల్కి పోద్ది, 200 మాత్రం మిగులుతుంది. ఒక 100 రూపాయలు ఇంట్లో పెడతాడు, ఒక 100 రూపాయలు ముందేగేస్తున్నాడు. దానివల్ల ఆరోగ్యం చెడిపోద్ది, ఉపయోగం ఉండదు. అదే భార్య పిల్లలకి పండ్లు గిళ్ళు తీసుకెళ్ళి పెడితే ఉపయోగం. అలా కాకుండా ఏడొచ్చి తాగేసి అల్లరి చిల్లర పనులు చేయడం, ట్రాఫిక్ అంతరాయం కలుగు చేస్తే ఎట్టి బస్సులో ఇబ్బందులు కలుగు చేస్తారు. వెహికల్స్ అన్నీ పట్టుకెళ్తాము. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు లాగా ఇప్పుడు యాప్స్ వచ్చేసినాయి. మేము ఫైన్ వేయడానికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి, ప్రతి SHOకి, ట్రాఫిక్ వాళ్ళకి అందరికి కూడా యాప్లు వచ్చేసినాయి. వాటిలో ఫైన్ వేస్తాము. ఒకసారి ఫైన్ వేసింది మళ్ళీ కట్టలేదు అనుకోండి, ఫస్ట్ది రెండుది కలిపి ఫైన్ కట్టిన తర్వాతే వదులుతాం. కాబట్టి అనవసరంగా ఫైన్ వేసుకొని మీరు సంపాదించుకునే 500 రూపాయలు 300 రూపాయలు లేకపోతే మీకు ఏదైతే లైసెన్సు ఇన్సూరెన్స్ లేదో వేస్తాం. కాబట్టి ఆ అమౌంట్ అనవసరంగా మీ కష్టం కాస్త నిరుపయోగం అయిపోతుంది. దయచేసి సహకరించండి. వాతావరణ శాఖ తెలియజేసినట్లు కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిస్తే పొట్ట దశలో ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. మండలంలో 15,000 ఎకరాలు వరి విత్తడం జరిగిందని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని సంకుదశ గింజ దశ దాటుకుని పొట్ట దశకు చేరుకున్న వరి పంట ప్రస్తుతం వర్షం పడితే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇటీవలే గౌరవనీయ మంత్రివర్యులు ధాన్యం కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు లేవని, ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి బడ్జెట్ కేటాయించడం జరిగిందని, అన్నదాత సుఖీభావ్ ద్వారా అన్నదాతకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని అన్నారు. వర్షం వల్ల మానుకాయ వచ్చి గింజరాలే పరిస్థితి ఉందని, రైతు సోదరులు ధైర్యంగా ఉండి పరిస్థితులు ఎదుర్కోవాలని తెలిపారు. మన మండలంలో వరి దరిదాపు 15,000 ఎకరాల దాకా విత్తారు. ఇప్పటి వరకు పంటను తీసుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యం సంభవించిన తట్టుకొని ఆ పంటను మనం ఇప్పటివరకు తీసుకొచ్చాం. ప్రస్తుతం సుంకు దశలో, వెన్ను దశలో, పొట్ట దశలో 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వర్షం పడితే కొంచెం రైతుకు కొంచెం కాదు చాలా ఇబ్బంది. కాబట్టి వర్షం పడకూడదని ఆశిస్తున్నాము. ఎందుకంటే అన్ని మందులు పిచికారీ కూడా అయిపోయింది. అక్కడక్కడ ఏదైనా మెడవిరుపు ఉంటే దానికి పిచికారీ చేస్తున్నారు, ట్రైసైక్లోజన్ కానీ బాన్ కానీ. తర్వాత దోమ కంట్రోల్ కూడా ఎన్నుకు వచ్చేసింది కాబట్టి ఇంకా మందులు అవసరం లేదు. కాబట్టి ఈ టైంలో మాత్రం వర్షం పడకూడదని మనం కోరుకోవాలా. ప్రకృతి మనకు బాగా సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వర్షం వస్తే ఇబ్బంది పడుతుంది. మన గౌరవ మంత్రివర్యులు గారు ధాన్యం కొనుగోలు ఎటువంటి ఇబ్బంది పడకుండా మేము ధాన్యం కొనుగోలు చేస్తామని తెలుపున్నారు. మార్గదర్శకాలు రెడీ అవుతున్నాయి. ఏ మిల్లుకైనా మనం టైఅప్ చేసుకోవచ్చు అని చెప్పున్నారు రవి కళాక్షేత్రంలో మీటింగ్ జరిగినప్పుడు. కాబట్టి మనం ఏం బెంగపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ మద్దతు ధర కంటే ఎక్కువ మధ్యవర్తులు కానీ తీసుకుంటే మీరు అక్కడ అమ్మేయండి, లేకపోతే అదే ధరకి తీసుకుంటే అమ్మేయండి. లేదా తక్కువ ధరకు వస్తే మా దగ్గరికి రండి. రైతు సేవా కేంద్రాల దగ్గర ఈ పంట చేసిన వాళ్ళ దగ్గర కూపన్లు ఇచ్చేసి వాళ్ళ ద్వారా మనం ధాన్యం కొనుగోలు చేస్తాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ శాఖ వారు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు రాయలసీమ మరియు మన కోస్తాలు పడవచ్చు అని చెప్పున్నారు. అటువంటి సిచ్యువేషన్ మనకు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.